దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీజీ గురించి కూడా చెడుగా మాట్లాడే రోజులు వచ్చాయని, ఇది తనకు తీవ్రంగా బాధ కలిగించిందని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గాంధీజీ గురించి నేటి తరం యువతకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామం నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులుగా చెప్పుకున్న ఆంగ్లేయులను కేవలం సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశాల నుంచి పంపించారని అన్నారు. 40 కోట్ల మంది భారతీయులను ఏకం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చారన్నారు. అంతేకాకుండా స్వతంత్రం తర్వాత ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని కూడా రూపొందించేలా ఆయన పనిచేశారన్నారు. అలాంటి మహనీయుని గురించి కూడా వేరే విధంగా మాట్లాడటం చాలా బాధాకరమని, గాంధీజీ లేకుంటే భారతదేశాన్ని ఊహించలేమని రఘువీరారెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ గారు ఈ భారతదేశంలో స్వాతంత్రం సాధించే కంటే ముందే 40 కోట్ల మంది మైండ్ సెట్ తయారు చేసినటువంటి మహనీయులు, విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో, విభిన్నమైనటువంటి కోణాలతో స్వాతంత్ర సముపార్జన కోసం ప్రయత్నం చేసినటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకొచ్చి మన దేశానికి ఏం కావాలి, భవిష్యత్ ఏ విధంగా నడపాలి అని చేసిన ప్రయత్నంతోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందలేదు. ఒక్క భారతదేశమే అంత వేగవంతంగా అభివృద్ధి చెందింది అంటే స్వాతంత్రం కంటే ముందు మహాత్మా గాంధీ చేసినటువంటి ప్రయత్నము అని ఈరోజు అతను కీర్తించాలి, కొనియాడాలి, మనమందరం కూడా ఆరాధించాలి. అందుకోసమే అతను జాతిపిత అయినాడు. అందరూ అనుకున్నారు ఇతను ఏదో గోచి కట్టుకొని ఏం చేస్తారు అని. ఆ గోచితోనే 40 కోట్ల మందిని ఏకం చేయడమే కాకుండా పట్టుకున్నటువంటి కర్ర పైకి చూపలేదు, కానీ భూమి మీద ప్రతి అడుగులోనూ వేస్తూ అనేకమైనటువంటి ఉద్యమాలు, దండి యాత్ర కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, సత్యాగ్రహాలు కానీ, నిరాహార దీక్షలు కానీ, సహాయ నిరాకరణ కానీ అనేకమైనటువంటి చేస్తూ సత్యమైన ఆయుధం, అహింసే నా పరమ ధర్మమని నడిపించి ఒక పుణ్య భూమిగా, రక్తపు మరకలు లేకుండా ఒక పుణ్య భూమిగా ఈరోజు మనకు ఇచ్చిపోయినారు. మనమందరం కూడా మహాత్మా గాంధీ వారసులం. ఎంత గర్వం మనకు. ఈ ప్రపంచంలోనే శక్తివంతులమని చెప్పినటువంటి బ్రిటిష్ వాడిని కేవలం అహింస, సత్యం అనేటువంటి మాటలతో కట్టి పడేసి ఈ దేశం నుంచి బయటకు పంపినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. వచ్చిన వెంటనే ఈ దేశానికి ఏ విధంగా ముందుకు నడపాలి అని అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రచించమని ఆ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి మహనీయుడు. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నటువంటి అంబేద్కర్ గారికి ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చినాడు. కాబట్టే ఈరోజు ప్రపంచంలో ఎవరికి లేనటువంటి అతి పెద్ద, అతి శక్తివంతమైనటువంటి రాజ్యాంగం మనకు వచ్చిందంటే మహాత్మా గాంధీ బాటలో ఈరోజు అంబేద్కర్ గారు మనకి ఇచ్చినారు. నేను ఈరోజు పాదయాత్ర ఎందుకు చేయాలి? ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి. ఓ పక్క బాధ, మరో పక్క బాధ్యత. బాధ ఏమంటే మహాత్మా గాంధీని తప్పులు చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మహాత్మా గాంధీ వల్ల కీడు జరిగింది అనేటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. విషం నూరిపోస్తా ఉన్నారు కొంతమంది. ఈ దేశానికి మంచిదా? మన తండ్రినే మనం తోలనాడితే మనకి మేలు జరుగుతుందా?
ఆ దేవుడు మంచి చేస్తాడా మనకు? అందుకోసమే బాధ. అటువంటి ప్రయత్నాలు జరగకూడదు. మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత 140 కోట్ల మందికి ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు ఉంది, అన్ని సంఘాలకు, ప్రతి ఒక్కరికి కూడా ఉంది. మనం అందరం కూడా ఈరోజు అనుభవించడం లేదా? ఏమతను ప్రధాని కావాలంటే అవ్వడానికి ఏమైనా ఇబ్బంది అయ్యేదా? రాష్ట్రపతి కావాలంటే ఇబ్బంది అయ్యేదా? అతను ప్రధాని అయ్యి అతని దగ్గర సెక్యూరిటీ ఉంటే ఎవరైనా చంపేవాళ్ళ? ఎవరైనా అడ్డుకునేటువంటి వాళ్ళ? కనీసం వాళ్ళ కుటుంబంలో ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక సర్పంచ్, ఒక మండల్ మెంబరు ఆశించినారా? శ్రీమంతుడు పుట్టగానే శ్రీమంతుడు. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఎక్కడ చూసినా కూడా అతి సామాన్యమైనటువంటి జీవనం గడుపుతా ఉన్నారే. అదొక పెద్ద విషయం అతనికి కావాలనుకుంటే. అటువంటి మహనీయుని ఈరోజు తూలాడుతుంటే బాధ, ఆవేదన.